హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోస్లో నేను బేబీ గర్ల్ ప్రిడిక్షన్ వీడియో చేశాను అనమాట. మన ప్లెజెంటా పొజిషన్ని బట్టి, యాంటీరియర్ పోస్టీరియర్ ప్లెజెంటా పొజిషన్స్ని బట్టి పుట్టేది అమ్మాయా అబ్బాయా మనం ప్రిడిక్ట్ చేయొచ్చా, అది 100% కరెక్టా కాదా అని నాకు ఇంతకుముందు పాప పుట్టింది కాబట్టి తన ప్లెజెంటా పొజిషన్స్, హార్ట్ బీట్, టిఫా స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ చూపించి మరి వీడియో పెట్టాను. చూడండి, వాళ్ళు ఎవరినో డెఫినెట్గా వెళ్ళి వీడియో చూసేసేయండి. సో ఇప్పుడు వీడియో వచ్చేసి బేబీ గర్ల్ సిమ్టమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. నేను చెప్పే సిమ్టమ్స్ అన్నీ మీకుంటే పుట్టేది 100% అమ్మాయే ఫర్ షూర్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఇంతకుముందు పాప పుట్టింది కాబట్టి నేను ఫేస్ చేసిన అన్ని సిమ్టమ్స్ ఇంకా 2-3 తెలిసిన అక్కల్ని కూడా అడిగి తెలుసుకొని నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో లెట్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఫస్ట్ సిమ్టమ్ అండి హార్ట్ బీట్. 140 అబోవ్ హార్ట్ బీట్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయే, దీని నో డౌట్ అబౌట్ ఇట్. కొంతమందికి ఎక్కువ ఉండి అబ్బాయి పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ రేర్ కేస్ అనమాట. నార్మల్గా 140 అబౌవ్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయే. సెకండ్ సిమ్టమ్ మన బెల్లీ, మన కడుపు సౌండ్, బేబీ బంప్ వచ్చేసి టోటల్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే మాత్రం బేబీ గర్ల్ అనమాట. ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే మనకి రౌండ్ షేప్ మొత్తం అంతా ఈక్వల్గా వస్తుంది. బొడ్డుకి పైన కొంచెం ఎత్తుగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మాయే. అంత రౌండ్గా ఉండి బొడ్డు పైన కొంచెం ఎత్తుగా ఉంటుంది. 100% గర్ల్ అనమాట. ఈ బేబీ ప్రిడిక్షన్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి వామిటింగ్స్. మనకి బేబీ గర్ల్ అయితే వామిటింగ్స్ అట్లీస్ట్ ఒక 6 months అవుతాయండి డెఫినెట్గా. అబ్బాయికి అంత వామిటింగ్స్ అవ్వవు, కానీ మన కడుపులో అమ్మాయి ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 నెలలు విపరీతమైన వామిటింగ్స్, మార్నింగ్ ఫుల్ సిక్నెస్ ఉంటుంది. సో నాకు అలానే ఉండింది. నేను 6 months, 6.5, 7 months వరకు నేను ఫుల్ వామిటింగ్ చేసుకున్నాను అనమాట. ఏం తిన్నా వామిటింగ్ చేసేదాన్ని. అండ్ వెంటనే మార్నింగ్ సిక్నెస్ అనమాట. అసలు లేవడమే నీరసంగా, కళ్ళు తిరిగినట్టుగా అంతగా బ్లర్గా కనిపిస్తుంది అనమాట. మీరు ఎంత లేట్గా లెగిసినా అలానే ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ అనేది మారదు. బేబీ గర్ల్ ఉంటేనే మాత్రమే ఆ సిక్నెస్ అనేది మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్లో చాలా చేంజెస్ అవుతాయండి. పింపుల్స్, మెయిన్గా పింపుల్స్, ఫేస్ అంతా వికారంగా అయిపోతుంటుంది. ఇక్కడ మొత్తం అంతా పింపుల్స్, ఆల్ ఓవర్ బాడీ అంతా చిన్న చిన్న కురుపులుగా వచ్చేసి ఫుల్ పింపుల్స్ వచ్చేస్తాయి. మనకి నెక్ పార్ట్ వెనకాల ఫుల్ మట్టి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎంత వాష్ చేసినా మట్టి డెలివరీ దాకా అలానే ఉంటుంది. బేబీ గర్ల్ అయితే మాత్రం ఇది ఫస్ట్ షూర్ అనమాట. ఎందుకంటే చాలామంది చూశాను అండ్ నా పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. ఎందుకంటే 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో నాది ఒక్క ఫోటో కూడా ఉండదు. నా ఫేస్ అలా ఉండింది, అంత పింపుల్స్ వచ్చేసి అసలు అద్దంలో కూడా ఎక్కువ చూసుకునేదాన్ని కాదనమాట. నా 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఒక ఫోటో తీశారు శ్రీమంతం రోజు. గుర్తుగా నేను తీయమని బతిమలాడితేనే తీశారు. కెమెరాలో కూడా అసలు చూసుకోలేకపోయామన్నమాట. సో అంత వికారంగా తయారైంది పింపుల్స్తో నా ఫేస్. సో మీకు గనక పింపుల్స్ ఫుల్గా వచ్చేసి ఉంటే మాత్రం అమ్మాయే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఫాల్. హెయిర్ అంతా చాలా రఫ్గా అయిపోద్ది. మీరు ఎంత ఆయిల్ అప్లై చేసినా, ఎంత కండిషనర్ పెట్టినా హెయిర్ రఫ్గా అయిపోయి ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. బేబీ గర్ల్ అయితే మీకు పుట్టబోయే బిడ్డ బేబీ గర్ల్ అయితే అలానే ఉంటుంది, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్. మనకి స్వీట్స్ మీద ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయండి. ఎక్కువ స్వీట్స్ తినాలనిపిస్తుంది, లేకపోతే స్వీట్తో తయారైంది ఏదైనా సరే, లైక్ తీయగా ఉండేది ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇంకా స్వీట్ క్రేవింగ్స్, తీయగా తినాలనిపించేది అంతా ఒకటే. నెక్స్ట్ మన యూరిన్ వచ్చేసి వైట్గా పాస్ చేయం, ఎల్లోగా పాస్ చేయం, లైట్ ఎల్లోయిష్గా యూరిన్ పాస్ చేస్తాం. ఈ సిమ్టమ్ కూడా బేబీ గర్ల్ సిమ్టమే 100% ఫర్ షూర్. మనకి ఒళ్ళంతా చాలా హార్డ్గా అయిపోయి పింపుల్స్ వచ్చేసిన చేతులు మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా బేబీ గర్ల్ సిమ్టమ్. ఇంకా లాస్ట్ 3 మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఎక్కువ రైట్ సైడ్ పడుకోవాలనిపిస్తుంది. బేబీ గర్ల్ అయితే మీ పొట్టలో ఉన్నట్టయితే, మీ కడుపులో పెరిగేది అమ్మాయి అయితే మీరు ఎక్కువ కుడి వైపు తిరిగి పడుకోవడానికి ఇష్టపడతాడు, ఎడమ వైపు తిరగడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం స్ట్రైట్గా పడుకుంటాం, కానీ మనకి స్ట్రైట్గా పడుకోవడానికి కంఫర్ట్ ఉండదు అనమాట. అయితే లెఫ్ట్ లేదా రైట్ టర్న్ అవ్వాలి. నార్మల్గా నేను ఎప్పుడు లెఫ్ట్లోకి టర్న్ అయ్యి పడుకుంటాను, బట్ ఫుల్ ప్రెగ్నెన్సీ 9 months నేను రైట్ సైడ్ పడుకున్నాను. ఎందుకంటే పాప కదా, అందుకే రైట్ సైడ్ పడుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది నాకు, అప్పుడు తెలియలేదు. ఇంకొక సిమ్టమ్ వచ్చేసి మనకి బేబీ మూమెంట్స్ ఎక్కువ మనకి రైట్ సైడ్ ఉన్నట్టయితే డెఫినెట్గా పాప అండి. ఇది చాలా మెయిన్ సిమ్టమ్. బేబీ మూమెంట్స్ రైట్ సైడ్ ఉంటే పాప. నాకు ఎక్కువ కుడివైపు ఫుల్ కిక్కింగ్, తన్నేది, నేను తినేటప్పుడు కుడివైపు నుంచి కొట్టేది, లోపలంతా ఫుల్ ఫుట్బాల్ ఆడేసేది అనమాట మా హాసిని. ఓన్లీ రైట్ సైడ్ మాత్రం ఎక్కువ ఆడుకునేస్తాను. అండ్ లాస్ట్ సిమ్టమ్ వచ్చేసి చాలామంది అడుగుతారు ఈ సిమ్టమ్ గురించి. మనకి బొడ్డుకి పైనుంచి ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది బెల్లీ మీద.
ఆ లైన్ స్ట్రైట్గా ఫామ్ అయితే అమ్మాయి, స్ట్రైట్గా ఫామ్ అయితే అబ్బాయి, కొంచెం ఆ స్ట్రైట్గా ఫామ్ అయింది ఎక్కడైనా క్రాస్ అయినా లేకపోతే లైట్గా ఉన్నా సరే ఖచ్చితంగా అమ్మాయి అనమాట. నేను కూడా అలా చూసుకునేదాన్ని. నాది మొత్తం స్ట్రైట్గా ఉండి బొడ్డు దగ్గరికి వచ్చినప్పటికీ పక్కకు తప్పేసింది అనమాట. హాసిని పుట్టేసింది. స్ట్రైట్గా లేదు కాబట్టి హాసిని పుట్టింది అనమాట. అదే స్ట్రైట్గా ఉంటే ఒక పాప బాబు పుట్టేవాడేమో. సో స్ట్రైట్గా ఉంది కాబట్టి, స్ట్రైట్గా లేదు కాబట్టి అమ్మాయి పుట్టింది, స్ట్రైట్గా ఉంటే అబ్బాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు చూడండి, నేను రిపోర్ట్స్ అన్ని దగ్గర పెట్టి నోట్ చేసుకొని మరీ చెప్పాను అనమాట. ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు అమ్మాయి పుట్టింది, నో డౌట్ అబౌట్ ఇట్ అనమాట. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఈ సిమ్టమ్స్ మీకు ఉన్నట్టయితే నాకు డెఫినెట్గా మీరు కమెంట్ చేయండి, అక్క నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని. యాంటీరియర్ పోస్టీరియర్ పొజిషన్స్ని బట్టి కూడా చెప్పొచ్చు అని వీడియో చేశాను, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.